మీలో చాలామంది ఈ కైలాస మానస సరోవరం ఈ ట్రిప్కి వెళ్ళే ఉంటారు, పవిత్ర యాత్ర. సో మీలో చాలామంది చేసి ఉంటారు. సో మీ అనుభవాలు ఏమిటి అనేది కామెంట్స్లో పెట్టండి. ఒకవేళ ఈ కైలాస మానస సరోవరం ఎక్కడ ఉంది అని అడిగారు అనుకోండి, మీరేం జవాబు చెప్తారు? నాకు తెలిసి 90% చైనాలో ఉందండి, అంతే కదా. ఎందుకంటే మీకు ఒక పాపులర్ రూట్ అంటే నేపాల్కి వెళ్ళి అక్కడ నుంచి మీరు కైలాస మానస సరోవరం యాత్ర చెయ్యాలి కదా. సో ఇప్పుడు చైనా అని అంటారు, కానీ చూడండి అరుణాచల్ ప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్ పేమా ఖండు అంటారు. సో ఈయన ఒక సంచలన ప్రకటన చేశారు. ఎన్ని మెసేజ్లు వస్తున్నాయి అంటే చైనా వాడి వైపు నుంచి, అంటే సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ అంటాం చూసారా, మీకు 3-4 ఆర్టికల్స్ భారత్ చాలా తప్పు చేస్తుంది, ఇలాంటి స్టేట్మెంట్స్ అనేవి ఇవ్వకూడదు, మేము పూర్తిగా ఖండిస్తున్నాము. మీడియా కూడా, అంటే ఇప్పుడు ఈ వీడియో మనం మాట్లాడుతూ ఉంటే ఒకవేళ చైనాలో ఉన్నవాళ్ళు తెలుగు తెలిసిన వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఈ వీడియోను బ్లాక్ చేస్తారు. చైనా ప్రజలు చూడకూడదు అని అనుకుంటారు. మరి అదే ఇంగ్లీష్లో ఉంది లేదా హిందీలో ఉంది, అంటే పాపులారిటీ ఎక్కువ ఉంటుంది కదా. కాబట్టి ఈ వీడియోస్ని అంతా కూడా బ్లాక్ చేసే ప్రయత్నాలు భారత్ మీడియా చాలా తప్పుడు ప్రచారము చేస్తుంది. అంటే ఏంటి, మీకు భారత్ యొక్క సరిహద్దు, ఇప్పుడు మీడియా వాళ్ళు అడుగుతున్నారు, పేమా ఖండుని అడుగుతున్నారు, ఏమండి ఇంత పొడుగు సరిహద్దులను మనము చైనాతో కలిగి ఉన్నాము కదా అంటే, ఆగండి, మన సరిహద్దులు చైనాతో లేవు. ఎటు చూసినా కూడా మనకు 3 దేశాలతో మాత్రమే సరిహద్దులు. అంటే మన సరిహద్దులు 3 దేశాల వద్ద మాత్రమే ఉన్నాయి. టిబెట్ అనండి, నేపాల్ అనండి, మయన్మార్, బంగ్లాదేశ్ కూడా మనదే. ఈయన ఉద్దేశంలో బంగ్లాదేశ్ కూడా మనదే అన్నప్పుడు మీరు ఆలోచించారు అనుకోండి, మన సరిహద్దులు టిబెట్ వద్దే, గ్రేటర్ టిబెట్ అని అంటున్నాం. సో ఇది ఒక్కసారిగా చైనా వాడికి ఎక్కడ లేని కోపాన్ని తీసుకొచ్చింది. అంటే ఇప్పుడు కైలాస మానస సరోవరం అంటే ఎక్కడండి, టిబెట్లో కదా ఉంది, చైనాలో లేదు. ఇప్పుడు మొన్న దలైలామా పుట్టినరోజు అండి, 90th బర్త్డే, జన్మదినం. సో మోదీ గారు ఆయనకి బెస్ట్ విషెస్ చెప్పారు. వెంటనే చైనా వాడికి కోపం, మీరు అలాగా విషెస్ పంపకూడదు కదా. సో ఇప్పుడు వీళ్ళేం మాట్లాడుతున్నారు, ఈయన 14వ దలైలామా కదా, 15వ దలైలామాను వీళ్ళు వెతుకుతున్నారు. సో చాలామంది అనేది అంటే ఈయన భారత్లోనే పుడతారు. అసలు భారత్లో దలైలామా పుట్టడం కాదండి, మళ్ళీ గౌతమ బుద్ధుడే పుట్టవచ్చు. అంటే మీకు గౌతమ బుద్ధుడు మళ్ళీ అంటున్నారు, మరి అది నేపాల్ కదా అంటే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, గౌతమ బుద్ధుల వారు పుట్టినప్పుడు నేపాల్ అనబడే దేశము లేదు. మీకు ఇంకా చెప్పాలి అంటే మీకు అఖండ భారత్ మాత్రమే. అంటే భారత్లో ఈ ప్రపంచ దేశాలు ఉన్నాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. నేపాల్ కూడా భారత్లో భాగమే. మీరు టర్కీ దాకా వెళ్ళండి, ఇంకా రష్యా దాకా కూడా వెళ్ళండి. ఎందుకంటే రష్యాలో ఒక అద్భుతమైన విష్ణు విగ్రహము అనేది దొరికింది. ఇది 6వ శతాబ్దము 7వ శతాబ్దం ఇలా మాట్లాడుతున్నారు కాదండి. విష్ణు సిద్ధుడి కాలము అంటే 4000 సంవత్సరాలు, 4000 సంవత్సరాలకు పైగా. సో అలాంటిది రష్యాను కూడా, ఇప్పుడు చాలామంది మిత్రులు అనేది భారత్ ఏ రోజు కూడా చైనా లాగా, ఇప్పుడు 1959లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఫేమస్ లెటర్ నెహ్రూకి రాస్తున్నారు, మీకు చైనా వాడు టిబెట్ని ఆక్రమించుకుంటున్నాడు, నువ్వు టిబెట్ని రక్షించాలి, లేకపోతే భారత్ కూడా ప్రమాదంలో పడుతుంది అంటే ఈయన పట్టించుకోలేదు. ఇది చాలా ఫేమస్ లెటర్. తరువాత 1962 వార్ కదా, అంటే ఒక దేశాన్ని కబ్జా చేసుకునే ఆలోచన మీకు ఆంగ్లో సాక్సన్స్కే కాదండి, చైనా వాళ్లకు కూడా ఉంటుంది. ఇప్పుడు మన దేశంలో ఉండే మేధావులను అడిగారు అనుకోండి, గత 10,000 సంవత్సరములో భారత్ ఏ రోజు కూడా ఏ దేశము మీద దండయాత్ర చెయ్యలేదు అన్నారు. సో ఇందులో ఒకవైపు నిజము ఉంటుంది, ఒకవైపు సరైన అవగాహన లేదు అనుకోవాలి. ఎందుకంటే మనము దండయాత్ర చెయ్యము, యుద్ధము చెయ్యము. సో మీకు విక్రమాదిత్య తన సైన్యముతో వస్తున్నారు అంటే మీకు అటు దేశాలు సరెండర్ అయిపోతారు.
రాజరాజ చోళుడు వస్తున్నాడంటే సరెండరే. వాళ్ళు ఎవరూ కూడా యుద్ధాలు అనేవి చేసేవాళ్ళు కాదు. మనము కూడా ఏంటి, వెళ్ళి వాళ్ళని ఏదో ఉద్ధరించాలి, వాళ్ళని హింసించాలి ఏముండదండి. వెళ్ళి శివాలయాలు కట్టేవాళ్ళు, వాళ్ళకి పూజలు పునస్కారాలు నేర్పించేవాళ్ళు, పద్ధతిగా ఎలా జీవించాలి, ఎదుటి వాళ్ళని ఎలా గౌరవించాలి, ఒక మంచి ఆహారము, ఒక సోషల్ సిస్టమ్ ఎలా ఉంటుంది, వీటిని మనం నేర్పించేవాళ్ళం. ఇటువైపు సింగపూర్, మలేషియా, మీరు థాయిలాండ్, వేటినైనా తీసుకోండి, మనం వాళ్ళని భయపెట్టే వాళ్ళం కాదు, బెదిరించే వాళ్ళం కాదు. ఇటువైపు రష్యా దాకా కూడా, మరి రష్యాలో ఒక విష్ణువు యొక్క శిల దొరికింది అనుకోండి, అక్కడ మన భారతీయులు వెళ్ళినట్టే కదా. అంటే సనాతన ధర్మము ఒకప్పుడు రష్యాలో ఉందనే కదా అర్థము. అలా మీరు చూశారు అనుకోండి, నేపాల్ కూడా బుద్ధుడు పుట్టినప్పుడు అఖండ భారత్లో ఒక భాగమే. ఇప్పుడు కపిల వస్తు అంటాం, అంటే కపిల మహర్షి వాళ్ళ వంశస్థులు నివసించిన, ఇప్పుడు మీ గోత్రము పరాశర గోత్రము అన్నారు అనుకోండి, ఈ పరాశర మహాముని యొక్క వంశస్థులు, మీ గోత్రానికి సంబంధించిన వాళ్ళు ప్రపంచములో ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళు మీ సహోదరులు అవుతారు. అందుకే ఒకే గోత్రానికి చెందిన వాళ్ళు ఎప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోకూడదు, అన్నయ్యలు చెల్లెళ్ళు అవుతారు ఒకే గోత్రంలో చేసుకుంటే. సో పరాశర గోత్రం ఎక్కడ ఉన్నా, అమెరికాలో ఉండొచ్చు, యూరోప్లో ఎక్కడ ఉన్నా వాళ్ళు మీ బ్రదర్సే లేదా సిస్టర్స్. అలాగ కపిల మహర్షి ఆయన వంశస్థులు అక్కడ నివసించేవాళ్ళు. ఇప్పుడు కాశ్మీర్ అన్నారు అనుకోండి, కశ్యప మహాముని ఆయన వంశస్థులు, అంటే ఇవన్నీ క్లాన్స్ అండి. అంటే ఎన్ని గోవులు ఉన్నాయి, ఆ గోవులు ఎంతమందికి ఎలాంటి సేవలు అందించడము, ఆ గోవులకు వీళ్ళు ఎలాంటి సేవలు అందించేవాళ్ళు, ఇదంతా ఒక కౌంట్ ఉంటుంది, ఇదంతా ఒక సిస్టమ్. దీనినే ప్రపంచానికి మనం నేర్పించాం. అలాంటిది గౌతమ బుద్ధుడు మళ్ళీ కొత్త అవతారం అని భారత్లోనే పుట్టొచ్చు కదా. సో దలాయ్ లామా 15వ అవతారము ఇది వాళ్ళు మాట్లాడుతున్నారు. దీనిని కూడా చైనా వాడు ఖండిస్తున్నాడు. అంటే మా చైనాలోనే అరే జనన మరణాలను కూడా నువ్వు శాసించగలవు అనే మూర్ఖత్వము చైనా వాళ్ళకి ఎంత ఉందంటే, వాళ్ళ ఫారిన్ మినిస్ట్రీ ఆఫీస్ అందులో రాస్తున్నారు, నెక్స్ట్ దలాయ్ లామా మా చైనాలోనే పుడతారండి, మీరు ఎవరు వెతకడానికి, నథింగ్ డూయింగ్ అని చెప్పి దలాయ్ లామా మీద వీళ్ళు ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ టైంలో పేమా ఖండు అరుణాచల్ ప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్, అసలు మాకు చైనాకు ఎటువంటి సరిహద్దులు లేవు, మా సరిహద్దులు టిబెట్తోనే ఉండడము మాకు ఎప్పుడూ కూడా ఆనందమే, చైనా వాడు కబ్జా చేశాడు అంటే వాడు ఒక కబ్జా కోరు, ఇలాంటిది చేసి మమ్మల్ని బెదిరించాలి అని చూస్తే, అంటే ఇవాళ మీరు భారత్ను గమనించారనుకోండి, చాలా చాలా అగ్రెసివ్గా ఉంటున్నామండి. బ్రిక్స్లో డైరెక్ట్గా డొనాల్డ్ ట్రంప్ని నిందించడం, ఏంటి నువ్వు పెద్ద పీయూష్ గోయల్ గురించి మాట్లాడడం, నీ బెదిరింపులు మాతో కాదురా, ఆ నేషనల్ ఇంట్రెస్ట్ అనేదే మాకు హైయెస్ట్ ప్రయారిటీ. సో దానికి నువ్వు డెడ్ లైన్ అని పెట్టి వెంటనే సంతకాలు పెట్టు, నథింగ్. ఇవాళ ఏమైంది, ఈ డెడ్ లైన్ కాస్త జూలై చివరి దాకా వెళ్ళిపోయింది. జూలై 9th బెదిరించాడు, భయపెట్టాడు. ఏమైందండి, మనము నో అన్నా, కుదరదురా, నువ్వు ఏమైనా చెప్పు, నా దేశము నాకు ముఖ్యము, నాకు అవకాశం ఉన్నప్పుడు, విన్ విన్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు, నాకు అడ్వాంటేజ్ ఉంటేనే సంతకాలు పెడతాము అని చెప్పి నేరుగా వెనక్కి వచ్చాం. కాబట్టి ఇవాళ చైనా వాడు కూడా ఈ దలాయ్ లామాని పెట్టుకొని ఈ సరిహద్దులు అంటూ మనల్ని బెదిరించే ప్రయత్నాలు చేశాడు. ఒకే దెబ్బ చైనా సరిహద్దులు భారత్తో లేనే లేదు అని చెప్పి క్లియర్గా మీకు అరుణాచల్ ప్రదేశ్ సీఎం చెప్పడంతో ఒక్కసారిగా చైనాకు ఎక్కడ లేని కోపము, చెయ్యగలిగింది ఏమీ లేదు, యుద్ధము చెయ్యగలడా లేదు, వాడి యొక్క వెపన్స్ ఏమయ్యా అందరికీ తెలుసు. ఈ పరిస్థితుల్లో ఆర్టికల్స్ మీద ఆర్టికల్స్ దలాయ్ లామాని ఎంత దూషించాలో అంత దూషిస్తున్నాడు. మరి చైనాలో ఈ పానిక్ బటన్ని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.